యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. బంగారు రాసుల కన్నా అపరంజి మేలిమి కన్నా, బంగారు రాసుల కన్నా అపరంజి మేలిమి కన్నా విలువైనది, ఘనమైనది, విలువైనది, ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. జుంటె తేనె ధారల కన్నా, దాచిన ధనరాసుల కన్నా, జుంటె తేనె ధారల కన్నా, దాచిన ధనరాసుల కన్నా విలువైనది, ఘనమైనది, విలువైనది, ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. ప్రైజ్ ద లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరమ గల మా దేవ, మీ పాదం కొందన స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా ఈ పరిచర్యను మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా 2వ వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టుతున్నాం. ఈ మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ప్రభువా సహాయం చేయండి. ఇంకనూ రక్షణ లేనటువంటి వారు రక్షించబడినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. గత వారంలో మనసులో అనుకొనుట అన్న సత్యాన్ని అబ్రహామును గురించి మనము విన్నాం. అదే సమయంలో మరి సాతానుడు కూడా తన మనస్సులో మరి దేవునికి సింహాసనాన్ని ఆశించినాడు. అటివాడు క్రింద పడిపోవడం మనము తెలుసుకున్నాం. మరి గత వారంలోనే ఆ యువరాణి మీకాల్ రాజవంశంలో పుట్టింది. నిజముగా మరి పుట్టినిల్లు గొప్పదే, మెట్టినిల్లు గొప్పదే. అయితే ఆమె శాపగ్రస్తురాలుగా మారిపోయింది. సంతానము లేని ఆమెగా మారిపోయింది. శాపం మీకాల మీదకి వచ్చిన కారణాన ఎందుకు వచ్చింది? మనసులో మరి దావీదును తృణీకరించింది. మందసం పట్టబడి ఆ మందసాన్ని తీసుకుని వస్తూ సంతోషం చేత మరి ఆనందం చేత అతను గంతులు వేస్తూ పరవశించుచుండగా మరి హీనపరచుట మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి సౌలు ఆ మందసాన్ని తీసుకురాలేదు. తండ్రి అయిన సౌలు ఫిలిస్తీయుల యొక్క నాయకుడైనటువంటి గొల్యాతును జయించలేదు. మరి పిరికి పందగా ఉన్నటువంటి ఆ సౌలు మరి ఎప్పుడైతే దావీదు అక్కడ ప్రవేశించాడో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినాడు. సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకు వచ్చుచున్నానని చెప్పి గొల్యాతును ఒక చిన్న నూనెటి రాయి చేత చంపగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మీకాల్ మరి గర్విష్ఠురాలై అతనిని హీనపరిచింది. ఎలుగుబంటిని, సింహాన్ని గెలిచిన వ్యక్తి, మరి గొర్రె పిల్లను వాటి నోటి నుండి రక్షించిన వ్యక్తి, గొల్యాతును హతమార్చిన వ్యక్తి, మరి ఇటువంటి ఫిలిస్తీయులు దావీదు అంటే భయం. మరి అట్లా దడదడలాడిచ్చి అలాగున దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వస్తే మనసులో హీనపరచడం ఎంతటి విచారకరం. ఇదినా మరొక అంశాన్ని గురించి, ఆ 2 అంశాల గురించి తెలుసుకుందామండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఎవరండి కట్టించింది? రాజు కట్టాడా? పనివాళ్ళు కట్టారా? దేవుని యొక్క అనుమతి లేకుండా చీమైన కుట్టదు అని అంటారు.
ఏ పనైనా సరే అది ఎటువంటి వారు చేసినా దేవుని అనుమతి వారికి ఇవ్వబడుతుంది. కనుక రాజధాని నగరును కట్టించిన రాజు మరి నెబుకద్నెజరే అయితే తనలో తాను అనుకున్నాడు, ఇది నేను కట్టించినది కాదా. ఈనాడు అనేకులు కూడాను ఇలాగే అంటుంటారు. రాజకీయ నాయకులు అయితే ఈ రోడ్లు వేసింది మేము, ఈ భవనాన్ని నిర్మించింది మేము, ఈ హైటెక్ సిటీని కట్టించింది మేము, ఇలాగా గొప్ప గొప్పలు చెప్పి భ్రమలో ప్రజలను పడవేసి ఓట్లు దండుకొని ఆఖరకు సహాయం చేయలేని వారిగా, వారు చెప్పినటువంటి మాటల మీద నిలబడలేని వారిగా నేటి దినాల్లో జీవిస్తున్నారు. కారణం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం ఇది ఎక్కువైపోయింది. వచ్చిందందుకే ఉన్న 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాల లోపుగా ఎంత దోచుకోవాలో, ఎంత దాచుకోవాలో, ఎంత పంచుకోవాలో కూడా మరి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 33వ వచనం గానం గమనించినట్లయినచో చాలా స్పష్టంగా మరి దానియేలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు చదువుతున్నాను. ముప్పై 37వ వచనము. రెండవ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 30-31. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజు నాకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడను. రాజు కలగన్నాడు, ఆ కళను కూడా మర్చిపోయాడు. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి గాఢ విద్య గలవారు, శకునగాండ్రు, మాంత్రికులు, కల్దీయులను పిలువనంపించి నేను కలగన్నాను, మరి ఆ కళను మర్చిపోయాను, ఆ కళను కళ భావమును నాకు తెలియజెప్పాలని అంటే వాళ్ళు ఏమంటారంటే చాలా స్పష్టంగా అందుకు 10వ వచనం కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను, గారుడ విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చెను. అటువంటప్పుడు ఆ కల్దీలో దానియేలుని, షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని చంపాలని చూశారు. దానియేలుకు మరి ఎక్కడికో పని మీద వెళ్ళాడు. వచ్చిన వెంటనే ఈ వార్త తెలిసింది. ఎందుకు ఇలాగా మరి రాజు ఇంత త్వరితంగా ఆజ్ఞ ఇచ్చాడు అని తెలుసుకున్న తర్వాత తన శిష్యులు మరి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి 2 దినాలు మాకు సమయం ఇవ్వు, మేము ఆ యొక్క కళను కలభావమును తెలియజెప్తామని మరి రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. అయితే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు
ఇంటికి పోయి మరి ఆ సంగతి విషయమై ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా దర్శనాన్ని పొందుకొనగలిగినాడు. అప్పుడు తెలియజేసిన మాటలు మరలా చదువుతున్నా. ఇతర మనుష్యుల కంటే 30వ వచనం. నాకు విశేష జ్ఞానం ఉండుట వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడెను కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలేమి బంగారుమయమైనదియో, దాని రొమ్మును భుజములను వెండివియో, దాని ఉదరమును తొడలను ఇత్తడివియో, దాని మోకాళ్ళు ఇనుపవియో, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియో ఒక భాగం మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీళ్లుగా విరుగొట్టినట్టు తమకు కనబడెను. ఎప్పుడైతే ఈ మాటలు తెలియజేశాడో ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతూ ఇంకా తెలియజేస్తున్నాడు 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులకేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అని ఎప్పుడైతే చెప్పాడో తనకు తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. అందుకే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చూసినట్లయినచో అక్కడ ఒక బంగారు ప్రతిమను దూరాయణ మైదానంలో మరి చేసి నిలవబెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అలాగా నిలవబెట్టి మరి చూడండి, 1వ వచనం చదువుతున్నాను. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయణ మైదానములో దాన్ని నిలవబెట్టించను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఇలాగ చేసి తనను ఆరాధించాలి, తనను గణపరచాలి, తనను హెచ్చించాలి. ఏ సమస్య ఉన్నా నా యొద్దకే వచ్చి మరి తెలియచేయాలి, మరి దానికే మ్రొక్కాలి ప్రతి ఒక్కరూ అన్న మరి శాసనాన్ని విడుదల చేయించాడు. అయితే వారు ఆ శాసనాన్ని తిరస్కరించారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో. మనకందరికీ తెలుసు, వారిని మరి అగ్నిగుండంలో వేయడం చూస్తున్నాం. అయితే ఆ అగ్ని వారిని కాల్చలేదు. వారు చెప్పిన మాటలు చూడండి, 16వ వచనం 3వ అధ్యాయం. షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. రాజుకి ఆగ్రహం ఎక్కువైపోయింది. నా ఆజ్ఞని తిరస్కరిస్తారా, నా మాటని తిరస్కరిస్తారా, నా శాసనాన్ని తిరస్కరిస్తారా అని చెప్పి అగ్నిగుండంలో వేయించాడు. అగ్నిని మరెక్కువగా 7 వేడిని చేస్తే ఆ వేడి చేసినటువంటి వారు చనిపోయారట. ఖాళీ ప్రియమైన సహోదరి సహోదరుడా, వేయబడిన ఈ 3 కాదు కదా,
వారిలో మరొకరు దేవతల రూపమును బోలి నలుగురు సంచరించుట రాజే తన కన్నులతో చూడగలిగినాడు. ఎంత ఆశ్చర్యకరం. వాళ్ళని బయటికి పిలిపించాడు. మరి తల వెంట్రుకలు కాలేదు, వస్త్రాలు కాలేదు, శరీరం అంతా కాలేదు. అయినప్పటికీ ఒక శాసనాన్ని రిలీజ్ చేస్తున్నాడు. చూడండి, 29వ వచనాన్ని చదువుతున్నాను. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెట్టుకుప్పగా ఉండును. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే ఆయన ఆలోచనలకు హద్దు లేకుండా పోయింది. అందుకే 4వ అధ్యాయములకు వచ్చేలేకే ఆ బంగారపు శిరస్సు నేనే కదా, ఈ రాజభవనాన్ని కట్టించింది నేనే కదా అని విర్రవీగినాడు. ఎప్పుడైతే అలాగా విర్రవీగినాడో మనకందరికి తెలుసు ఏమైంది. చూడండి ఒక మాట, 4వ అధ్యాయం 31వ వచనం, 30వ వచనం ఆఖరి భాగం, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని మనస్సులో తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించులను నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. తదుపరి మరి మనకందరికి తెలుసు 7 కాలాలు గడ్డి తిన్నాడండి అడవిలో, పక్షిరాజులాగా. మరి ఆ గోళ్ళు పెరగడం కానీ, అతని మరి పక్షిరాజు ఈకల్లాగా ఆ తల వెంట్రుకలు ఇలాగా పిచ్చి పట్టిన వాడిగా ఉండి 7 కాలాలు అయిన తర్వాత తిరిగి రాజ్యాధికారాన్ని అనుగ్రహించగలిగాడు. ఇందును బట్టి మనం తెలుసుకునవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, చూడండి 37వ వచనం, ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములో న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాం. ఈ దినాలలో ఏం జరుగుతోంది? దేశాధ్యక్షులనే కబళిస్తూ ఉన్నారు. గర్వం, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, దేవుడు చెప్పినట్లు కాదు. ఈనాడు మానవులు కాదు, ప్రపంచ ప్రతి దేశము కూడా అరాచకం ఎక్కువైపోయింది. కాబట్టి ఈ యొక్క బానిసత్వపు బ్రతుకులు ఎక్కువైపోయినాయి. మేము చెప్పినట్టు నడుచుకోనకపోతే శిక్ష. నేటి దినాల్లో జరుగుతున్నది అదే. అతి త్వరలో 3వ ప్రపంచ యుద్ధము జరగబోతుంది. ఆఖరిగా లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదువుతున్నాను. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ మహిమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై
ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళేది. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలనను అయినను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు తమకు తాము నీతిమంతులమని అనుకుంటున్నారు. మరి మనసుల్లో నాలాగా మరి ఉండేవారెవరు, నాలాగా జీవించేవారెవరు, నాలాగా సహాయం చేసేవారెవరు అని తమలో తాము అనుకుంటున్నారు. ఆఖరిగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, చూడండి. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. ఎవరికి వారు పరిశుద్ధులు, మేమే పరిశుద్ధులం, మేమే పరిశుద్ధులం అని ఈనాడు క్రైస్తవ సంఘాలు విర్రవీగుతూ ఉన్నాయి. ఆ పరిశుద్ధుడు ఒక్కడే. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని ప్రభు అయిన యేసు సెలవిచ్చి ఉన్నాడు. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామని. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికర్మ గల మా దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మనసులో అనుకొనుటను సత్యాన్ని ఈనాడు ప్రభావం నెబుకద్నెజరు రాజుని గురించి, పరిసయుడు సుంకర్ని గురించి తెలియపరిచినందుకే స్తోత్రాలు. నా తండ్రి, ఎవరును నీతిమంతులు కాదు, నీతిమంతుడు ఒక్కడే. ప్రభా, సర్వలోక పాప పరిహారం కొరకు కలువరి శిలువలో బలియాగం చేసిన దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. ఇట్టి ప్రభా, మరి భయంకరమైనటువంటి ఈ పరిస్థితులలో లోకంలో నిన్ను ఎరుగుటకు, తెలుసుకుంటకు, నీ సత్యాన్ని గ్రహించుటకు మార్గం సమూహం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.